మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలాజీ గారు ఉన్నారు. మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా కూడా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా పెడుతుంది. అక్కడక్కడ మైకులు పెట్టద్దు, అక్కడ కొన్ని దూరంలోనే కొన్ని ప్రార్థన మందిరాలు దూరంగానే మైకులు పెట్టాలని కొంచెం రిస్ట్రిక్షన్స్ విధిస్తుంది. అది ఎంతవరకు సభ? ఒక పక్క మేము ఉచితంగా గణేష్ మంటపాలకు ఉచిత విద్యుత్తుని ఇస్తామంటూనే మరోపక్క ఆంక్షలు విధించడం అంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి నైజం. ఒక పక్క రాష్ట్రం దేశమంతా కూడా గణనాథుని స్మరించుకునేటువంటి విషయంలో నిమగ్నం అవుతూ పూజలు చేస్తూ ఉంటే సమాజం అంతా కూడా ఒకే వైపు పోతూ ఉంది. మరీ ముఖ్యంగా దేశభక్తి దైవభక్తిని చాటుతూ ముందుకు పోతూ ఉంది. ఈ దైవభక్తి దేశభక్తి పూర్తి స్థాయిలో బీజేపీ వైపు వెళ్తుందని ఒక భయంతోన రాజకీయ కోణంలోనే ఎక్కడికక్కడ ఆంక్షలను విధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని మీ ద్వారానే మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని మేము ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కుట్రలు చేస్తే గనక తగిన మూల్యం ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చెల్లించాల్సి వస్తుంది అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చి వన్ సైడ్గానే పోతున్నారు, కొందరిపైన రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ప్రజాపాలన అనండి, లేదంటే గ్యారెంటీల అమలు విషయంలో అనుకోండి, లేదంటే యూనివర్సిటీకి వారు వెళ్ళినటువంటి సందర్భంలో అనుకోండి, తన భజన తాను చేసుకోవడము, ఇతరులను తగ్గించి తాను హెచ్చించబడినట్టుగా మాట్లాడుకోవడము అనేది ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. వారు మొన్న మాట్లాడిన తీరు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. 5 కోట్లు అడగడానికే మీరు భయపడుతున్నారు మీరు అని మాట్లాడము అంటే వారు సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్నట్టుగా, ఒక శక్తి అన్నట్టుగా, ఇక అణగారిన వర్గాలు లేదంటే పేద వర్గాలు వారు మంత్రులైనా వైస్ ఛాన్సలర్లైనా వారు దేహి అని అడిగితే చాలు నేను సహకరిస్తా అన్నట్టుగా మాట్లాడతాను. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కావవి. ముఖ్యమంత్రి గారికి నిజంగానే చదువు పట్ల ప్రేమ గౌరవము, యూనివర్సిటీ పిల్లల పట్ల బాధ్యత ఉన్నట్టయితే ఏమీ ఆశించకుండానే అడగకుండానే అక్కడున్నటువంటి సమస్యలను తెప్పించుకొని వాటిని పరిష్కరించి నిధులు కేటాయించడం కోసం, పనులను త్వరితగతిన పూర్తి చేయడం కోసం అక్కడికి వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుండేది. కానీ అక్కడికి వెళ్ళి కావాలని తన భజన దానం చేసుకొని నేను చాలా శక్తివంతుని, మీరు అడగండి నేను దానం చేస్తా అనే పద్ధతిలో వారు కించపరిచే విధంగా మాట్లాడారు. వారికి ఉన్నటువంటి అవగాహన అది. ఆ అవగాహన వల్ల రాష్ట్రంకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఇచ్చిన హామీలను నెరవేర్చలేనటువంటి స్థితిలో వారు ఉండడం అనేది బాధాకరం. ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగా గణనాథుని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఈయనకు ఒక సద్బుద్ధిని కలిగించాలి. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో దృష్టి కేంద్రీకరించాలి. ఈ సంవత్సరం నుంచైనా వారు ఈ గణనాథుడి దీవెనలతోన వారు మంచి పాలన అందించే విధంగా అహంకారానికి పోకుండా, ఇచ్చిన హామీలను విస్మరించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుంటుందని భావిస్తాను. అంటే నేను మళ్ళీ సార్ వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు పోలీసులు ఉండొద్దు, యూనివర్సిటీలో పోలీసులు ఉండొద్దు, నేనే సెక్యూరిటీ లేకుండా వస్తానని చెప్పారు. దానికంటే ముందు రోజే విద్యార్థుల నాయకులను కానీ విద్యార్థులను కానీ ఇక్కడ నిరసన చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. దీన్ని ఎట్లా అంటే 2 రకాలుగా మాట్లాడుతున్నారు. ఎన్నికల సందర్భంలోనే లేదంటే తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద పేరు తెచ్చుకున్నాడు రైఫిల్ రెడ్డి అని. ప్రజల్లో తిరగడానికే రైఫిల్ పెట్టుకున్నటువంటి నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంగు ఆర్భాటాలతోన, రక్షణ కవచంతోన రావడం అనేది జరిగింది. నేను రాను, ఇంకొకసారి సెక్యూరిటీ లేకుండా వస్తా అంటే నాకు తెలిసి పదవి ఉండదు. మళ్ళా ఒక ఆలోచనతోన మళ్ళీ ప్రజలను కించపరచాలి, మభ్యపెట్టాలి, మళ్ళీ ఏదైనా పదవి దక్కించుకోవడం కోసం అట్లా వస్తాననే మాట ముందే చెప్పినట్టు వారికి పూర్తి స్థాయిలో అపనమ్మకం ఏర్పడ్డది. పూర్తి స్థాయి పాలనలో వారు ఉండలేరనే అపనమ్మకంతోనే నేను గన్మెన్లు లేకుండా సెక్యూరిటీ లేకుండా వస్తా అని చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో కూడా ఇప్పుడు కోర్టు కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చింది. స్పీకర్ కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి. అది జరుగుతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? ఇక కోర్టు విషయంలో మనం చూసినాం. వారి కోదండరామ్ గారి ఎమ్మెల్సీ విషయంలో కానీ, ఇంకొక వారి సభ్యుడు ఒక ముస్లిం సోదరుడికి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి దాని విషయంలో కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చి కోర్టు తీర్పిస్తే కోర్టును కూడా గౌరవించే విధంగా, అగౌరవపరిచే విధంగా, కోర్టు ఆదేశాలను కించపరిచే విధంగా, రాజ్యాంగం అంటే విలువ లేకుండా వారు మాట్లాడడం జరిగింది. తప్పకుండా నేను అనుకుంటా ఉన్నా ఈ మాటల విషయంలో కూడా మరొక్కసారి వారికి మొట్టికాయలు కాదు, ఈసారి చెంపదెబ్బనే పడేటువంటి చట్టపరంగా ఉంటుందని మాత్రం నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు ఎమ్మెల్యేల విషయంలో కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛను స్పీకర్ గారికి, వారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలను
వాడి వారి నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలంటే ముఖ్యమంత్రి అడ్డుపడకుండా ఉంటే చాలని భావిస్తా ఉన్నాను. రానున్న కాలంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. డెఫినెట్గా రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం అయితే రావాల్సిందే. ఒకవేళ వీరు ఏదో కాలయాపన చేస్తే ప్రజలు గమనిస్తారు, సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. ఈ వినాయక చవితి సందర్భంగా అయినా సరే సీఎం తాను ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని గోల బాలరాజు గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, నాంపల్లి.